హలో గాయ్స్, వెల్కమ్ టు సాహిత్య ఫ్యాషన్స్. ఈరోజు మా ఇంట్లో రాగి సంగటి విత్ తలకాయ కూర అనమాట. లుకింగ్ డెలిషియస్ కదా. ఈరోజు అయితే మనం తలకాయ కూర ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఫస్ట్ అయితే నేను 3/4 కేజీ తలకాయ మాంసం తీసుకొని నీట్గా సాల్ట్ అండ్ పసుపు వేసి కడిగి పెట్టేసుకున్నా. ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఈరోజు నేను కుక్కర్లో చేద్దాం అనుకున్నా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టండి. ఏదో ట్రై చేసా కానీ అది అవ్వలేదు. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి నేనైతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేయడానికి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వేస్తున్నా. మంచిగా కలపండి. ఏదో సౌండ్స్ వింటూ అలా ఇంకా ఆనియన్స్ వేగంగానే కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అవి కూడా మంచిగా వేగాక తలకాయ మాంసం వేయండి. అది బాగా కలిపి ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా గాయ్స్, చూడాలి ఎలా వస్తుందో మీతో పాటు నేను కూడా. టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకోసారి కలిపేసుకొని నేనైతే ఇక్కడ కారం వేస్తున్నా. 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నా. 2.5 స్పూన్స్ కారం వేస్తున్నా. ఎందుకంటే నాది మంట ఉంది, మీకు ఇంకా స్పైస్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అండ్ కారంతో పాటు కొంచెం సాల్ట్ వేయండి, ఉప్పు తగినంత. ఆల్రెడీ మనం ఫస్ట్ ఆనియన్స్ వేగే అప్పుడు వేసాం కదా, కాబట్టి చూసుకొని వేసుకోండి. మంచిగా కలిపేయండి వేసాక. ఇప్పుడు మళ్ళీ ఆ కారం వేగడానికి ఇంకో 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచండి. టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకోసారి కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేయండి. కొన్నే వేయండి, ఎక్కువ వేయమంటుంది మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ విజిల్స్ వచ్చేటప్పుడు ఆ వాటర్ అంతా క్లమ్జీ అవుతుంది అనమాట. అందుకే కొన్నే వేసుకోండి. కొన్నే వేసి ఇంకోసారి కలిపేసి విజిల్ పెట్టేయండి. ఇంకా ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు వదిలేయండి అలా. ఆఫ్టర్ ఇటర్నిటీ లేటర్ 1 2 and 3 అలా మొత్తం ప్రెజర్ అయిపోయిన తర్వాత గ్యాస్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. ముక్క చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. మీకు ముక్క ఉడికిందో లేదో తెలియాలి అంటే ఒక పీస్ తీసుకొని దాని మీద ప్లేట్ మీద వేసి ప్రెస్ చేసి చూడండి. అది కొంచెం ఏమంటారు పీసెస్ అయిందంటే అది ఉడికిపోయిందని అర్థం. అక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. అలా వేసి వచ్చేయాలన్నమాట. చూడండి ఎలా ఉడికిపోయింది. తర్వాత ఇంకొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి వాటర్ వేయండి. వాటర్ వేసుకున్నాక కొంతసేపు అలా వదిలేయండి. మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. నాకైతే ఇక్కడ సరిపోలేదు, నేను మళ్ళీ వేస్తున్నా సాల్ట్.
నేను ఇప్పుడే మసాలా కూడా వేసేస్తా, ఎందుకంటే ఇది ఇంట్లో అన్ని మసాలాలు వేసి తయారు చేసామన్నమాట. ఇది నాకు ఇప్పుడే వేస్తే మసాలా పీసెస్ అన్నిటికీ పట్టేస్తుంది అనమాట. మీరు కావాలంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, కానీ నాకైతే ఇప్పుడు వేయడం అలవాటు, అందుకే నేను ఇప్పుడే వేసేస్తుంది. అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ వదిలేయండి. ఈలోపు ఇటు సైడ్ రైస్ కూడా అయిపోయింది. అంటే ఆ రోజు ఫస్ట్ రైస్ చేశాను, రైస్ తర్వాత మళ్ళీ సంకటి కూడా చేశాను. అలా ఒక 5 మినిట్స్ తర్వాత మధ్యలో కలుపుకోండి. అలా ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా, ఎమ్మి ఎమ్మి తలకాయ. మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, నాకు ఆ రోజు అవైలబిలిటీ లేక నేను వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి టేస్ట్ చూసుకోండి అన్నీ సరిపోయాయా లేదా అని. నాకైతే ఇంకొంచెం సాల్ట్ తక్కువైంది అనిపించింది, మళ్ళీ సాల్ట్ వేసాను కొంచెం, కాస్త ఉప్పు పట్టింది, కొంచెం పట్టింది సాల్ట్. అలా వేసేసాక స్టవ్ ఆఫ్ చేసేయండి, ఇంకా అంతే అయిపోయింది. ఇట్స్ డన్ గాయ్స్. అలా వేడి వేడి రాగి సంగట్లో మంచిగా తలకాయ మాంసం అండ్ సూప్ వేసుకొని తింటుంటే ఎట్లుంది? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.